దసరా శరన్నవరాత్రుల రెండో రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపంలో అమ్మవారు శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి ఉంటారు. ఆది శంకరాచార్యుల వారు ఆరాధించిన గాయత్రీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఉపాసన బుద్ధి, తేజస్సు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజున అమ్మవారిని ఈ రూపంలో పూజిస్తే సకల ఉపద్రవాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ అలంకారం జ్ఞానం, ప్రజ్ఞ, సృష్టి శక్తులకు ప్రతీకగా భావించబడుతుంది. గాయత్రీదేవి పంచముఖాలతో 10 కళ్ళతో భూమి, ఆకాశం సృష్టిని సూచించే రంగుల కిరీటంతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో జ్ఞానాన్ని ప్రసాదించే శక్తిగా భావించబడుతుంది. భక్తులు ఈరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది. అలంకారం ప్రత్యేకతగా గాయత్రీదేవి పంచముఖాలు ముత్యం, పగడం, బంగారం, నీలం, తెలుపు రంగులను సూచిస్తాయి. 10 కళ్ళు, 8 దిక్కులు, మిగిలిన 2 కళ్ళు ఆ భూమి, ఆకాశాన్ని సూచిస్తాయి. ఆయుధాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంబంధించినవి సృష్టి శక్తుల సమ్మిళితాన్ని సూచిస్తాయి. ఈరోజు అమ్మవారిని ఆరెంజ్ కలర్ వస్త్రంతో అలంకరిస్తారు. ఇంట్లో పూజ చేసేవారు కూడా అలాగే అలంకరించాలి. ఈరోజు నైవేద్యంగా కొబ్బరి అన్నం, పులిహోర, గారెలు ప్రసాదంగా సమర్పించాలి. కనకాంబరాల పూలతో అమ్మను పూజించాలి. ధన్యవాదాలు.